నమస్తే పిరమిడ్ న్యూస్ కి స్వాగతం। బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శుక్రవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరుగుతున్న నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్ కి హాజరయ్యారు। యాత్రా ఫర్ యానిమల్స్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాస్ దివ్య దంపతులు నిర్వహించిన ఈ వెజిటేరియన్ మూవ్మెంట్ కు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ విచ్చేశారు। ఈ కార్యక్రమానికి పలు ఆధ్యాత్మిక సంస్థ ప్రతినిధులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు। ధ్యాన మండలి వ్యవస్థాపకులు భిక్షమయ్య గురూజీ, బ్రహ్మకుమారిస్ చీఫ్ బీకే కులదీప్ దీది, సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా తమ ఆధ్యాత్మిక సందేశాలను అందించడం జరిగింది। గేయ రచయిత జొన్నవిత్తుల, ఫైట్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు రామ్ లక్ష్మణ్, ప్రముఖ నటి రోజారమణి పాల్గొన్నారు। శ్రీ నల్లమోతు శ్రీధర్ వీరు టెక్నికల్ ఎక్స్పర్ట్ అండ్ కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ ఫౌండర్। అంతేగాక తెలంగాణ రాష్ట్ర బేటీ బచావో బేటీ పడావో బీజేపీ కన్వీనర్ శ్రీమతి గీతామూర్తి హాజరయ్యారు। వైద్య రంగానికి చెందిన ప్రముఖులు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, అలాగే పిరమిడ్ మాస్టర్స్ అయినటువంటి జగిత్యాలకు చెందిన డాక్టర్ సత్యనారాయణ మూర్తి, ప్రముఖ సర్జన్, సోల్ సైంటిస్ట్ డాక్టర్ హరికుమార్, ప్రకృతి వైద్యులుగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ రవివర్మ, మహావీర్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ సుశీల్ కపాడియా శాకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ తమ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు। శాకాహార ప్రచారానికి విస్తృతంగా కృషి చేసిన పిరమిడ్ మాస్టర్స్ ను అభినందిస్తూ అవార్డులను అందించడం జరిగింది। శాకాహార ప్రాముఖ్యతను ప్రచారం చేసిన పలు సంస్థలకు చెందిన ప్రముఖులను అభినందిస్తూ వారికి కూడా ఈ అవార్డులను అందించడం జరిగింది। ఆచార్య శ్రీనివాస్ గారు నా కథల పంట, రామ్ లక్ష్మణ్ గారు నా కథల పంట, మంజుల మేడం గారు నా కథల పంట, మీరందరూ నా కథల పంట। భారతదేశం బ్రిటిష్ వాడి దగ్గర నుంచి ఎప్పుడు స్వాతంత్రం పొందుతుందని చెప్పి కోట్ల మంది ప్రజలు, భారతదేశ ప్రజలు తెల్లాలి ఎలా కన్నారో, పైలోకల్ మాస్టర్స్ అందరూ కూడాను ఈ భూమి ఎప్పుడు అహింసగా ఉంటూ శాకాహారం అవుతుందని వాళ్ళందరూ కలలు కన్నారు, పై వాళ్ళందరూ। అందుకోసం మేమంతా ఇక్కడ సాకారం అయ్యాం। పైలోక వాసులు ఈ కంటికి కనపడరు, కానీ ఎన్ని లోకాలు ఉన్నాయో, ఎంతమంది దివ్య లోకాల వాసులు ఉన్నారో వాళ్ళందరి కళ ఈ భూమండలం మీద శాకాహారం రావాలి, అహింస రావాలి అని చెప్పేసి। ఒక చేపని నీటిలోంచి ఎలా బయటికి తీస్తారబ్బా? నిన్ను ఒక మనిషిని నీటిలో పెట్టి నొక్కి పెడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది ఆ చేపని బయటికి తీస్తే। నువ్వేమో హాయిగా ఉండాలా, ఆ చేపేమో బయటకు వచ్చి నీ కడుపులోకి పోవాలా? అసలు మనుషులేనా? రాక్షసులు। రాక్షస జాతి, కోరలు లేని రాక్షసులు। ఒక చేపని నీటిలోంచి ఎలా బయటకు తీస్తావు? మత్స్యకారులా? పౌల్ట్రీ ఇండస్ట్రీయా? అదొక ఇండస్ట్రీయా? ఇదేనా భారతదేశం? ఇది భారతదేశమా వల్లకాడ దేశమా? మనం ఏ దేశంలో ఉన్నాం? हम किस देश के वासी हैं, किस खेत के मूली हैं हम? మన దేశం అంటే ఏంటో మనకు తెలుసా? అసలుకి తెలుసా తెలీదా? తెలీదు। భారతదేశం అంటే ఏమిటి? మేరా భారత్ మహాన్, ఏ విధంగా మహాన్? గంగ వల్ల గొప్పదా, గోదావరి గొప్పదా, హిమాలయాల వల్ల గొప్పది? దేని వల్ల గొప్పది? కొండలు కోనల వల్ల గొప్పదా? నదుల వల్ల గొప్పదా? నదులు అన్ని చోట్ల ఉన్నాయి, కొండలు కొండలు అన్ని చోట్ల ఉన్నాయి, ప్రకృతి అన్ని చోట్ల ఒకటే మహత్తరమైనది। భారతదేశంలో ఉండవలసిన మనుషులు భారతదేశంలో లేరు। పరమ కిరాతకులు ఉన్నారు భారతదేశంలో.
ఇది భారతదేశం ఎలా అవుతుంది? మనం భారతీయులం ఎలా అవుతాం? నిజామాబాద్ జిల్లా దుబ్బాకలో స్థానిక పిరమిడ్ మాస్టర్స్ వివేకానంద పాఠశాలలో విద్యార్థులకు తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. బాల్యంలోనే ధ్యానం చేయడం ఎంత అవసరమో తెలియజెబుతూ శ్రీమతి సుభాషిణి, నరేంద్ర కుమారి ఇరువురు ఉపాధ్యాయులకు కూడా ధ్యానాన్ని అందించారు. విద్యార్థులచే ప్రతినిత్యం ధ్యానం ఎలా చేయించాలో వారికి నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం హుబలిలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అరుణ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులకు ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతి నిర్వహించబడింది. శ్వాస విజ్ఞాన జ్యోతి, విద్యార్థి జీవన క్రాంతి, ధ్యాన పుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కర్ణాటక PSSM వారి ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ నిర్వహించబడింది. గీతామాత ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో గల గనేకల్ గ్రామంలో ధ్యాన గ్రామీణ ప్రాజెక్టులో భాగంగా 41 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. శుక్రవారం 23వ రోజు కార్యక్రమంలో భాగంగా కర్ణాటకలోని సిరిగుప్ప మాస్టర్ నాగభూషణం తమ ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆదోనికి చెందిన యువ పిరమిడ్ మాస్టర్స్ కలిసికట్టుగా పరిసర ప్రాంతాలలో తిరుగుతూ ప్రతి పల్లె ధ్యాన గ్రామీణం కావాలన్న సంకల్పంతో ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఆదోని పిరమిడ్ మాస్టర్ నారాయణ, మదన్, గోపాల్, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, నవీన్, రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అత్యద్భుతంగా ముందుకు కొనసాగుతున్నాయి. గుంతకల్లు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రచారంలో భాగంగా విస్తృతంగా ధ్యాన శాకాహార ప్రచారం జరుగుతుంది. ఆదోని పిరమిడ్ మాస్టర్స్, బళ్ళారి పిరమిడ్ మాస్టర్ హంపన్న, పిరమిడ్ పార్టీ అభ్యర్థి హేమలత తరపున విస్తృత ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఆధ్యాత్మిక పార్టీ మనందరి పార్టీ ఆరోగ్యం పార్టీ ఇవి ఇప్పటి వరకు ఉన్న పిరమిడ్ న్యూస్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, PMC ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.